మత్తయి సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఈ సందర్భము యేసయ్య పరిచర్యలో జరిగింది. యేసయ్య ఈ లోకములో మనుష్య కుమారునిగా వచ్చి పరిచర్య చేసి ఉన్నారు, సేవ చేసి ఉన్నారు. అనేక ప్రాంతాలు సంచరిస్తూ యేసయ్య సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా గల్లియ ప్రాంతంలోనికి వెళ్ళి సువార్త పరిచర్య చేసినప్పుడు, యేసయ్య సేవ చేసినప్పుడు అక్కడ చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది. గల్లియలో చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది. అదే రీతిగా గెదరీల ప్రాంతంలోనికి వెళ్ళాలని ఆశపడ్డాడు యేసయ్య. మన యేసయ్య శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు. ఆయనకి అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యము. యేసయ్యకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. సముద్రాన్ని శాసించిన యేసయ్య, భయంకరమైనటువంటి రోగములను శాసించి ఉన్నారు. ప్రతి సమస్య ప్రభు ఎదుట సాగిలపడుతూ ఉంది. అంతగా పరిచర్యలో ముందుకు సాగుతున్న యేసయ్యను ఆటంకపరిచినటువంటి మనుషులు ఉన్నారు, అభ్యంతరపరిచినటువంటి మనుషులు ఉన్నారు. వారెవరో తెలుసా? గెదరీల ప్రాంతానికి సంబంధించిన ప్రజలు యేసయ్య పరిచర్యలో యేసయ్యనే అడ్డుకున్నారు, యేసయ్యకే వ్యతిరేకంగా నిలబడ్డారు. పరిచర్య జరగకుండా ఆటంకపరిచారు, అభ్యంతరపరిచారు. ఆ యొక్క సందర్భము ఏమిటి అనంటే, గెదరీల ప్రాంతములో ఉన్నవారికి చీకటిని తొలగించి చీకటిలో ఉన్న వారికి వెలుగుని ప్రకాశింప చేయాలి. వారి జీవితంలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించాలి. వారి జీవితాలని ఉన్నతంగా ఈ లోకంలో విలువగా ఎంచబడే విధముగా వారు నిలవబెట్టాలనే మంచి ఉద్దేశముతో యేసయ్య గెదరీల ప్రాంతంలోనికి అడుగు పెట్టాలనుకున్నాడు. ఆ రీతిగా అడుగు పెట్టాలనుకున్న యేసయ్య ముందుకు సాగుతున్నప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు దెయ్యం పట్టిన వారు వచ్చారు. యేసయ్యకి ఎదురుగా దెయ్యము పట్టిన వాళ్ళు వచ్చారు. గెదరీల ప్రాంతంలోనికి అడుగు పెట్టే ముందు ఆ ప్రాంతంలో దెయ్యం పట్టినటువంటి మనుషులు యేసయ్యకి ఎదురుపడ్డారు. వారిని చూస్తే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. అపవిత్ర ఆత్మల చేత పీడించబడుతున్నారు. అంతేకాదు, ఆ అపవిత్ర ఆత్మల చేత పీడించబడుతున్న వారిని చూస్తున్నప్పుడు మనుషులందరూ కూడా భయపడుతున్నారు. అసలు ఆ మార్గంలోనికి వెళ్ళాలంటేనే భయభ్రాంతులైపోతున్నారంట ప్రజలు. అటువంటి పరిస్థితుల్లో ఆ దెయ్యం పట్టిన వారిని చూసి, అయ్యో ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు, ఎంత హీనమైన స్థితిలో ఉన్నారు, వారు ఏం చేస్తున్నారో వారికే తెలీదు అనే మంచి ఉద్దేశంతో యేసయ్య ఆ దెయ్యాలను వెళ్ళగొట్టాలనే అనుకున్నారు. ఆ మనుషులను బ్రతికించాలనుకున్నారు. ఆ మనుషుల జీవితాల్లో అంధకారము తొలగించాలనుకున్నారు. ఆ మనుషుల జీవితంలో చీకటిని తొలగించాలనుకున్నారు. ఆ మనుషులను మనుషులుగా విలువగా జీవిస్తే బాగుంటుంది అని మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు మన మంచి యేసయ్య. ఆ రీతిగా ఆ దురాత్మలను బంధించాలి అనుకున్నప్పుడు ఆ దురాత్మలు యేసయ్యతో ఏం మాట్లాడుతున్నాయంటే, అయ్యా నీవు ఒకవేళ మమ్మల్ని వెళ్ళగొట్టాలనుకుంటే ఆ పందుల గుంపులోనికి వెళ్ళగొట్టు అని చెప్పి వేడుకున్నాయి. అక్కడ పందులు మేపుకుంటున్న వారు ఉన్నారు, పందులు మేస్తూ ఉన్నాయి. కనుక ఈ దురాత్మల్ని బంధిస్తున్నప్పుడు ఈ దెయ్యాలను వెళ్ళగొట్టే ఆ పందుల గుంపులోనికి వెళ్ళడానికి అనుమతించి వెళ్ళగొట్టారు. ఆ దెయ్యాలు పట్టినప్పుడు ఆ పందులు వేగంగా పోయి సముద్రంలో పడి చనిపోయాయి. ఆ రీతిగా పందులు చనిపోయాయని ఆ పందుల మేపేవారు వెళ్ళి ఆ గెదరీల ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ తెలియజేశారు. అయ్యో దెయ్యాలు వెళ్ళగొట్టాడు, అవి పందుల్లోనికి వచ్చాయి, ఆ పందులన్నీ వేగంగా పోయి సముద్రంలో పడి చనిపోయాయి అని చెప్పి
ఆ ప్రాంత ప్రజలకు పందులు కాసుకునేవారు తెలియజేసినప్పుడు ఆ ప్రజలందరూ ఊకమ్మడిగా వచ్చేసారండి. అందరూ ప్రజలు వస్తున్నారు, జనులందరూ యేసయ్య దగ్గరకు వస్తున్నారు. యేసయ్య ఆ ప్రాంతంలోనికి అడుగు పెట్టకుండా ఆటంకపరుస్తున్నారు. నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, మా ప్రాంతంలో ఎలా ఉన్నా మేము బతికితే బతుకుతాం, చచ్చితే చస్తాం. ఎంత భయంకరంగా చీకట్లో ఉంటే చీకట్లోనే ఉంటాం, కానీ శ్రేష్టమైన యేసయ్యను తృణీకరిస్తున్నారు హీనమైన పందుల కోసం. ఈరోజు ప్రపంచం ఎలా ఉంది? ఈరోజు ప్రపంచం ఎలా ఉంది? ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రాంతాలు ఎలా ఉన్నాయి? యేసయ్య కోసం జీవించే జీవితాలు మరుగైపోయినాయి. యేసయ్య కోసం పౌరుషంగా బ్రతికే జీవితాలు మరుగైపోయినాయి. ఆనాడు గెదరిన్ల ప్రజలు ఏ విధంగా నీచమైన స్థితిలో జీవించారో ఈరోజు కూడా అంత పతనమవుతూ ఉన్నారు. అదే యేసయ్య ఆ ప్రాంతంలోనికి అడుగు పెట్టుంటే ఎంతమంది ప్రజలు స్వస్థత పొందుకునేవారు, ఎంతమంది చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకునేవారు, ఎంతమంది నశించిపోయే ఆత్మలు రక్షణలోనికి వచ్చేవి. కానీ పందుల కోసం పందులు చచ్చిపోయాయంట, పరమాత్ముణ్ణి వదిలిపెట్టుకుంటున్నారు వారు. ఈరోజు పంది వంటి స్వభావాలతో ఎంతమంది దైవజనుల మీదకి లేయడం, దైవజనుల మీద విమర్శించడం, వ్యతిరేకించడం, ఇది తగునా? పందుల కోసం ఎవరండి అట్లాంటి పనులు చేస్తారు? దేవుని సేవకులను కానీ అభ్యంతరపరిచే వాళ్ళు ఎవరు? ఒక దగ్గరికి వెళ్ళాలా, అక్కడ పరిచర్య జరగాలి అని అంటే రానివరే, పరిచర్య జరగనివరే. ఇష్టానుసారముగా ప్రవర్తించేవారు, శరీర సంబంధులు వారు. పంది శరీర సంబంధమైన మనుషులకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పంది వంటి స్వభావం, అది నీచమైన స్వభావం. ఈరోజు కుటుంబాల్లో ఆత్మీకంగా జీవిస్తున్న వారంటే వెటకారకంగా చూసేవాళ్ళు. కుటుంబంలో తండ్రి తల్లి ప్రార్థనా పరులుగా ఉండి మోకరించి ప్రార్థన చేస్తుంటే నవ్వుతుండే బిడ్డలు శరీర సంబంధులు, భయంకరంగా శరీర సంబంధులుగా జీవించేవారు ఉన్నారు. శరీర సంబంధమైన జీవితాల వల్ల సేవకు ఆటంకంగా ఉంది, ఆత్మీయులకు ఆటంకంగా ఉంది. ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఆటంకపరిచేవారిగా ఉన్నారా? యేసయ్య సేవకు ఆటంకపరిచేవారిగా ఉన్నారా? ఆత్మీయులను ఆటంకపరిచేవారిగా ఉన్నారా? జాగ్రత్త. మీరేదో చాలా గొప్పవాళ్ళని అనుకోవద్దు. మీరు యేసయ్యను ఆటంకపరుస్తున్నారంటే పందులను ప్రేమిస్తున్నారని అర్థం. అంటే పంది వంటి స్వభావాలను ప్రేమిస్తున్నారు. శరీర సంబంధులు మాత్రమే హీనంగా దిగజారగలరు. ఎందుకంటే పందే కదండి బురదలో ఉండగలదు, పందే కదా బురదలో పొరలగలదు, అదే నీచంగా ఆలోచిస్తుంది కదా. ఈరోజు శ్రేష్టమైన రీతిగా ఆత్మీకంగా ముందుకు సాగుతున్నప్పుడు వారిని ఎంత వెటకారికంగా, ఎంత చులకనగా చూస్తున్నారు, ఎంత హీనంగా చూస్తున్నారు, ఎంత హీనంగా మాట్లాడుతున్నారు. జాగ్రత్త. ఒకానొక సమయంలో అనేక సంవత్సరాల క్రితం ఒక నిందను అనుభవించవలసిన పరిస్థితి నా జీవితంలో కలిగినప్పుడు, నేను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, నేను కొంచెం అప్పుడు మొదట్లో కదా, చాలా సంవత్సరాల క్రితం, ఆ సమయంలో ఒక నింద, అవమానకరంగా మాట్లాడిన మాటలు ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం బాధపడుతున్నాను ఆ మనసులో. ఒక యథార్థమైనటువంటి విధముగా మేము ముందుకు సాగుతున్నప్పుడు, ఒక నిర్దిష్టంగా ముందుకు సాగుతున్నప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నారో, వారికి ఎలా కనిపిస్తున్నాం, ఎలా ఈ విధంగా ఎందుకు వాళ్ళకు అర్థమవుతున్నా, వాళ్ళు కరెక్ట్ వేలో ఎందుకు చూడలేకపోతున్నారు అని బాధపడుతున్నా. అదే సమయంలో ఒక సహోదరి నాకు ఫోన్ చేసిందండి. ఫోన్ చేసినప్పుడు నేను డల్గా మాట్లాడుతున్నా. నేను మౌనంగా మాట్లాడుతుంటే ఏమైంది, కొంచెం డల్గా ఉన్నట్టున్నావు అని అన్నారు. నేను అంతా చెప్పలేదు, కానీ నిందించేవాళ్ళు, పరిచర్యలో అవమానించి మాట్లాడేవాళ్ళు, వారిని చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఒక మనిషిని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని నేను మనసులో అనుకుంటుంటే ఒకటే మాట ఆ సహోదరి అనింది, పందులకు ఏమి తెలుసు పాన్స్ పౌడర్ వాసన అయింది. బాగుందా? పందులకు ఏం తెలుసు పాన్స్ పౌడర్ వాసన. నిజంగానే కదండి, పందికి పాన్స్ పౌడర్ వాసన ఎలా తెలుస్తుందండి? దానికి సువాసన ఎందుకు దానికి తెలుస్తుంది ఆ పందికి?
కదా. కనుక ఈరోజు ఎవరైనా సేవను విమర్శిస్తున్నట్లయితే, దైవజనులను విమర్శిస్తున్నట్లయితే మీకు ఎవరు గుర్తు రావాలా? చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు. ఎవరు గుర్తు రావాలా? శరీర సంబంధమైన పంది వంటి స్వభావాలే గుర్తు రావాలా. పంది ఒక్కటే, దానికి సువాసన అంటే ఏమిటో తెలీదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది, అర్థం చేసుకోలేరు. నిజానికి ఒక మనిషిని అర్థం చేసుకోవాలి కానీ అపార్థము చేసుకోకూడదండి. దేవుని కోసం ప్రయాస పడుతున్నప్పుడు, నశించిపోయే ఆత్మల కొరకు ముందుకు సాగుతున్నప్పుడు అపార్థము చేసుకోవద్దు, అర్థము చేసుకోవాలా. మోషే గురించి ప్రజలందరూ అంటున్నారు, మోషేని వ్యతిరేకిస్తున్నారు, సన్నుగుతున్నారు, గొనుగుతున్నారు. కానీ పరలోకం నుంచి మోషేని చూస్తున్నప్పుడు దేవునికి మోషే ఎలా కనిపించాడో తెలుసా? నా ఇల్లంతటిలో సాత్వికుడు. మనుషులకేమో మోషే కోపిష్టివాడిగా కనిపించాడు, ఫరోకేమో కోపిష్టివాడు, ఎందుకంటే ఐగుప్తుని చంపేశాడు కాబట్టి. ఇశ్రాయేళ్ల కోసం ఐగుప్తుని చంపేశాడు కాబట్టి మోషేని వ్యతిరేకిస్తున్నారు. ప్రజలే మోషే మీద సనుగుతున్నారు, గొనుగుతున్నారు. కానీ పైనుండి చూస్తున్నటువంటి పరలోకపు తండ్రి మోషేని చూస్తున్నప్పుడు నా ఇల్లంతటిలో సాత్వికమైన స్వభావం కలిగిన వాడు. మనుషులను ఏనాడు అపార్థము చేసుకోవద్దు. మనుషులకు ఎప్పుడూ మనుషులు అర్థము కాదు. ఎవరైనా మీ కుటుంబంలో మీ భార్యని మీరు చూడాలన్నా, మీ భర్తను చూడాలన్నా, మీ బిడ్డల్ని చూడాలంటే సంపూర్ణంగా మనము ఒక మనిషిని అర్థం చేసుకోలే, ఒక బిడ్డను అర్థం చేసుకోలే, కుటుంబ సభ్యులను అర్థం చేసుకోలేం. ఎందుకంటే సైడ్ నుంచి మీరు చూస్తే సైడ్ ఫేసే, రైట్ సైడ్ ఉన్న ఫేసే చూస్తారు. రైట్ సైడ్ నుంచి చూస్తే, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫేసే చూస్తారు. ఫ్రంట్ నుంచి చూస్తే మీరు నా ముందున్నటువంటి మొహమే చూస్తారు. కానీ సంపూర్ణంగా ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే పరలోకపు తండ్రికే అది సాధ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా చక్కగా ఈజీగా ఆమె అలా, ఈయన ఇలా, అలా అని అనేస్తున్నారు. ఈజీగా తక్కువ చేసి ఏ ఒక్కరిని మాట్లాడవద్దు. ఈవెన్ భార్యలో మంచి గుణాలు ఉంటాయి, భర్తలో మంచి గుణాలు ఉంటాయి, బిడ్డల్లో మంచి గుణాలు ఉంటాయి. దేవుడు మోషేని చూస్తున్నప్పుడు నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి అంటున్నాడు. అలాగనే దావీదు గురించి మనం చూస్తుంటే దావీదులో తప్పు ఉంది, ప్రజలందరికీ తప్పే కనపడుతుంది. కానీ మన మంచి పరమ తండ్రి దావీదును చూస్తున్నప్పుడు నా హృదయానుసారుడు అని చెప్పి అంటున్నాడు. మనం అనుకుంటుంది ఒకటి, ప్రభు చూస్తుంది ఇంకొకటి. అర్థం చేసుకోండి. ప్రజలందరూ మోషే గురించి ఏమనుకుంటున్నారు, మోషేని ఎలా ధృవీకరిస్తున్నారు, కానీ దేవుడు చూస్తుంటే మోషే తన ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు అని తెలియజేస్తున్నారు. మిక్కిలి సాత్వికుడు అని అంటున్నారు. కనుక మీరు చూడగలిగితే ఒక మనిషిని యేసయ్య కళ్ళతో చూడండి. మీరు అర్థం చేసుకోవాలంటే యేసయ్య కళ్ళతో చూస్తేనే మీకు అర్థమవుతారు. అంతేగాని ఏదో ఒక చిన్నదాన్ని పట్టుకొని ఇలా అన్నారు, అలా చేశారనేది ఏ రోజు చేయొద్దు. కనుక మీకు మనుషులు అర్థం కాకపోతే దయచేసి అపార్థము చేసుకోవద్దు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలా, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలా. ఎక్కడ మీ జీవితాల్లో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నారు? ఇది ఆజ్ఞల్లో ఒకటి. పరిశుద్ధ గ్రంథమంతా కేంద్రీకృతమైంది ఆ ఆజ్ఞతోనే. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞ మీదనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమంతా కేంద్రీకృతమై ఉంది. కాబట్టి పొరుగువాని విషయంలో బహు జాగ్రత్త. ఒక కంక్లూజన్కి ఎప్పుడు రావద్దు, ఇంకా ఆ వ్యక్తి మారరు, ఇంకా ఆ వ్యక్తి అంతే, ఆ వ్యక్తి అట్లా, ఇంకా అంతే అలా అనుకొని అతనితో నాకు జీవితం లేదు, అతనితో నాకు బతుకు లేదు, ఇలా అపార్థం చేసుకుంటున్నావు. ఆగు కొద్దిగా. అవివేకంగా ఉన్నవారే అపార్థం చేసుకుంటారు. జ్ఞానవంతులు ఎవరూ కూడా అపార్థము చేసుకోరు. ప్రతి మనిషిలో మంచి కూడా ఉంటుంది. మనం మనిషిని మనిషిగా ప్రేమించాలంటే వారిలో ఉన్న మంచిని చూస్తూ మనం ముందుకు సాగినప్పుడే మనం సమస్తాన్ని, మనం చుట్టూ ఉన్న మనుషులను కలిగి జీవిస్తాం. అంతేగాని ఈరోజు ఉన్న వారిని అందరినీ పోగొట్టుకుంటున్నారు, మీరు అపార్థాలు చేసుకుంటున్నారు.
ఎవరిని చూసినా నీలాగా ఉండాలనుకుంటున్నారు. అది ఎంత తప్పు అండి, అది ఎంత తప్పు. నాలాగే ఉండాలా, నేను ఇలా ఉంటాను, సిన్సియర్గా ఉంటాను, నాలాగే ఉండాలా. నేను చాలా డబ్బు విషయంలో పిసనారిగా ఉంటాను, నా భార్య కూడా అలాగనే ఉండాలా. ఎలా వీలవుతుంది, ఎలా వీలవుతుంది? నాలాగే ఉండాలి అనుకునే విధంగా జీవిస్తే ఎలా వీలవుతుంది? మనుషుల్ని పోగొట్టుకుంటారు మీరు, కుటుంబాలు కూల్చివేసుకుంటారు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు. అర్థము చేసుకోవడానికి ప్రయత్నించాలా, భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా, భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా భార్య. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అట్లీస్ట్ 10 years అన్నా పడుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి. కానీ ఒకరిని మార్చగలమా? మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా చెప్పండి? మార్చగలమా? మార్చలేం. కానీ అడ్జస్ట్ చేసుకోవాలా. ఒక మెట్టు ఎక్కితే కుటుంబాలు కట్టబడవు. ఒక మెట్టు తగ్గించుకొని, తగ్గింపు మార్గాన్ని ఎంచుకొని ఒక మెట్టు తగ్గితేనే మన యేసయ్య నామాన్ని మనము హెచ్చించగలం. దేవునికి మహిమ కలుగునుగా. కనుక చాలామంది అంతే, డాడీస్ అందరే వాళ్ళ బిడ్డల విషయంలో, బేటా నన్ను చూడు, బేటా నాలాగా ఉండు. ఎలా ఉంటారు? రక్తం అదై ఉండొచ్చేమో కానీ అలా ఉండడం లేదు. తల్లి అలా ఉన్నది, బిడ్డలు అలా ఉండమంటే కాదండి. కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉన్నటువంటి దైవజనులు ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బెస్ట్గా ఉండాలనుకుంటా. స్ట్రిక్ట్గా ఉన్న దైవజనులు చుట్టూ ఉన్నవారు బెస్ట్గా ఉండాలని కోరుకుంటారు. కానీ అది వీలవుతుందా? కానీ ఇప్పటి వరకు మా తలంపులకు తగ్గట్టుగా మేము ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలా రీతిగా ఆత్మీకంగా అంత పర్ఫెక్ట్గా మాకెవరూ దొరకలా. ఇన్ని సంవత్సరాలటువంటి ఆత్మీయ యాత్రలో మా చుట్టూ ఉన్న వారందరూ కూడా మా మనస్సుకు సంతోషపెట్టే విధముగా మాకు అన్ని విధాల ఆత్మీకంగా ఉన్న వ్యక్తులు మాకు కనిపించలా. కానీ మేము అందరినీ ఏ ఒక్కరిని పోగొట్టుకోకుండా మమ్మల్ని మేమే తగ్గించుకుంటాం. డే 1 నుంచి ఎవరైతే పరిచయలో ఉన్నారో ఇప్పటికీ వారు పరిచయలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 25 సంవత్సరాలు ఒక వ్యక్తిని భరించడం సాధ్యమా? అధికారపు ప్లేస్లో ఉన్నప్పుడు ఉంటే ఉండిపోతే పో అనే మాటే అంటాం. నచ్చకపోతే వెళ్ళిపో, నచ్చకపోతే. చాలామంది బయట కంపెనీస్లో బాస్ ఆ పనే చేస్తారు, నచ్చకపోతే వెళ్ళిపో అంటారు. కానీ యేసయ్య బిడ్డలు నచ్చకపోతే వెళ్ళిపో అనరు. వారిని అన్ని విధాల మంచిగా చక్కగా ఆత్మీకంగా సిద్ధపరచుకుంటారు. ఆత్మీయమైనటువంటి వారు ఎప్పుడు కూడా ఎవరిని తృణీకరించరు, ఓపిక పడతారు. ఎందుకంటే యేసయ్య మనసు అది, యేసయ్య మనసు. మనం యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం కాబట్టి యేసయ్య హృదయాన్ని గ్రహించి యేసయ్య మనస్సు బట్టి మనము జీవించాలా. కనుక మనకి చుట్టూ ఉన్నవారు నచ్చరు. ఈరోజు మీలో వచ్చిన వారిలో చాలామంది ఏమనుకున్నారు, నాకు అతను నచ్చడు, నాకు ఈమె నచ్చదు, ఆమె మొహం నాకు నచ్చదు, అతని మొహం నాకు నచ్చదు, అతని మాట తీరు నచ్చదు. ఈ జీవిత విధానం మీ జీవితంలో సమాధి చేయకపోతే నీవు ఒంటరిగా మిగిలిపోతావు, దిక్కు మాలిన స్థితికి దిగజారిపోతావు. ఒక సమయంలో నీ చుట్టూ మనుషులే ఉండకుండా అయిపోతారు. ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమలో మనం ప్రేమించాలా. ఎందుకంటే యేసయ్య ఒకవేళ మనం నచ్చలేదని చెప్పి మనల్ని తృణీకరిస్తే మనం ఎక్కడుండే వాళ్ళం? ఒక్కసారి అర్థం చేసుకోండి. మనలో నచ్చనివి చాలా ఉన్నాయి యేసయ్యకి. కానీ యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి నిత్యము, ప్రతి నిమిషము, ప్రతి గంట క్షమిస్తూనే ముందుకు వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము ఇతరుల్ని ప్రేమించినట్లయితే తప్పక వారిని క్షమిస్తాం. కనుక ఏ ఒక్కరు కూడా నచ్చలేదు, నువ్వు నచ్చడం లేదని తృణీకరించొద్దు. కుటుంబాలన్నీ కూడా దేవుని ప్రేమను కలిగి ఉండండి. ఒకరికి ఒకరు అర్థము కాకపోతే అపార్థము చేసుకోవద్దు, అర్థము చేసుకోండి. కనుక శరీర సంబంధులు మాత్రమే ఇష్టానుసారంగా జీవిస్తారు, వారి జీవితాల్లో పతనమవుతారు. ప్రేమ గురించి శరీర సంబంధులకి ఏమి తెలుస్తుంది? సమాధానం అంటే ఏమిటో పందుల వంటి స్వభావం కలిగినటువంటి ప్రజలకు ఏం తెలుస్తుంది? కానీ ఆత్మీయులైన మనం
జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన వారము మనము. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగిన మనకి ప్రేమ అంటే ఏమిటో తెలుసు, సమాధానం అంటే ఏమిటో తెలుసు, పొరుగువాన్ని ప్రేమించడం ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఒకరిని ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలుసు. ఎందుకంటే మన తండ్రి రక్తముతో మనల్ని కడిగి ఉన్నాడు. మన మంచి యేసయ్య యేసు రక్తము చేత మనల్ని కడిగి మనల్ని విమోచించి ఉన్నాడు, విడుదల చేసి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు. కనుక మనము కూడా మన చుట్టూ ఉన్న వారిని క్షమిస్తూ, ప్రతి విషయంలో వారిని ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, అపార్థము చేసుకోకుండా అన్ని విషయాల్లో అర్థం చేసుకుంటూ ముందుకు సాగడానికి సిద్ధపడతాం. ఆనాడు గదరీల దేశంలో ఆ ప్రాంతపు వారు యేసయ్యని నిరాకరించేశారు. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరూ కూడా యేసయ్యను నిరాకరించే విధముగా మీ జీవితాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు. యేసయ్యే మీ హృదయాల్లో నుంచి వెళ్ళిపోయే విధంగా ఎవరిని అపార్థము చేసుకోవద్దు. యేసయ్యే మిమ్మల్ని విడిచిపెట్టేంతగా మీరు శత్రుత్వాన్ని కోరుకోవద్దు. ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి సంతోషంగా ఇతరుల్ని క్షమిస్తూ, ఇతరుల్ని అన్ని విషయాల్లో భరిస్తూ, ప్రేమను కనపరుస్తూ, కుటుంబాలు క్రీస్తు ప్రేమతో నిర్మించుకోవడానికి మంచి తీర్మానం తీసుకుంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన యేసయ్యను నిరాకరించారు పందుల కోసం ఆనాడు ఆ ప్రజలు. ఈరోజు మీ జీవితం ఎలా ఉంది? అపార్థము చేసుకుంటున్నారా? మీ చుట్టూ ఉన్న వారిని క్షమించలేని తత్వాలతో ఉన్నారా? తృణీకరిస్తున్నారా? జాగ్రత్త. ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? నీ మనసులో ఉంది కదా నచ్చడంలా, చుట్టూ ఉన్నవారికి నచ్చడంలా, నీకు వారిలో ఆ లోపం అంటున్నావు, వీళ్ళలో వీరూపం అంటున్నావు. నువ్వు ఎలా ఉంటే అలా అందరూ ఉండాలనుకోవడం అది తప్పు. యేసయ్యలాగానే మనం ఉండాలి, లేకపోతే మనం నాశనం అవ్వాలి అని అనుకుంటే మనం ఒక్కలమైనా బ్రతకగలమా? అయ్యా, నువ్వు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు ప్రభువా అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు కీర్తనల్లో. ఈరోజు అందరితో కలిసి, అందరితో సమాధానకరంగా, సంతోషంగా, ఐక్యంగా నువ్వు కలిగి ఉన్న కుటుంబాలన్నీ, రక్త సంబంధులు, బంధువులు అందరితో ఎవ్వరి మధ్య ద్వేష భావన ఉండొద్దు. అందరితో చక్కగా సంతోషంగా ముందుకు సాగండి. యేసయ్య ప్రేమను ఇతరులకు కనపరచడానికే మనం బ్రతికి ఉన్నాం. యేసయ్య మనకిచ్చిన సమాధానాన్ని ఇతరులకి పంచడానికే మనం బ్రతికి ఉన్నాం. యేసయ్య ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని క్షమించడానికే మనం బ్రతికి ఉన్నాం. యేసయ్య పక్షాన మనం జీవించాలా? యేసయ్య పక్షాన మనం జీవించాలి. ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో, పరిశుద్ధాత్మ దేవుడే నా హృదయంతో మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నా హృదయంతో మాట్లాడి ఉన్నాడు. నేను తీర్మానం తీసుకుంటున్నా. ఈ వాక్యాన్ని బట్టి నా జీవితంలో నా చుట్టూ ఉన్న వారిని ఏ ఒక్కరిని నేను కోల్పోకుండా ఓపికతో, సహనముతో దేవుని ప్రేమను చూపిస్తా ముందుకు సాగుతా. ఎవరైతే తీర్మానం తీసుకున్నా మీరు చేతులెత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అద్భుతకరుడవు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ప్రతి అంధకార శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావాలు నాయన, చేతబడి శక్తుల ప్రభావాలు యేసు నామములో అగ్నితో కాల్చి వేస్తున్నాము తండ్రి. సంపూర్ణ విడుదలను ప్రకటిస్తుండగా సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా. పాత రోత జీవితాన్ని యేసు నామములో లయపరిచి ప్రభా నూతనమైన జీవితంతో అభిషేకించవలసిందిగా కోరుచున్నాం. నా ప్రియమైన యేసయ్య, మీ గాయపడిన హస్తంతో నాయన ఈ పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేయండి అయ్యా. ఇక్కడ ప్రతి ఒక్కరు నాయన, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అనారోగ్యమైన వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. గర్భఫలము లేని వారికి గర్భఫలమును అనుగ్రహిస్తున్నందుకు వందనములు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఒక మంచి మార్గమును నాయన సరళము చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలను కల్పించవలసిందిగా కోరుచున్నా ప్రభా. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాల చేత తృప్తిపరచండి అయ్యా.
భయంకరమైన సమస్యల్లో కూరుకుపోయిన వారిని నాయన లేవనెత్తు ప్రభా. రక్షణ లేని వారికి నాయన, నాశనకరమైన మార్గంలో వెళ్తున్న వారికి నాయన రక్షించి ప్రభా నీ పాద సన్నిధిలో నిలిచి ఉంటకు సహాయం చేయండి. కుటుంబాల మధ్యనైనా సమాధానము, ఐక్యతను అనుగ్రహించండి. కుటుంబాల చుట్టూ కంచె వేసి కాపాడమని నీ కృపలో ప్రతి ఒక్కరిని దర్శించి ధైర్యపరిచి నీ కృపతో నాయన కప్పి ఉంచవలసిందిగా కోరుకుంటూ సంతోషము, సమాధానం, శాంతిని అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తిగా నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పెద్దగా చెప్పండి. ఆమెన్, 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 ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.